మదలలామ శుభనితిల వరజటాయు మోక్షఫలద పవమాన సుతుడు నీదు మహిమదెల్ప సీత తెలిసి వలచి సొక్కలేదా రీతి నిన్ను కనకన రుచిర కనక వసన నిన్ను. రామచరితం కార్యక్రమానికి తిరిగి స్వాగతం అండి అయ్యా. ఈరోజు త్యాగరాజు కీర్తనల్లో 4వ కీర్తన అయినటువంటి కనకన రుచిలో ఈ రామచంద్రమూర్తికి కానీ మన చరిత్ర గురించి కానీ ఇంకేమైనా తత్వాలు తెలియజేసి ఉన్నారా అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి అయ్యా. సపత్ని మాతయౌ సురుచి చే కర్ణశూలమైన మాట వీనుల చురు కన తాళక శ్రీహరిని ధ్యానించి సుఖింపగలేదా ఎటు కనగన రుచిర కనక వసన నిన్ను. మొదటి కీర్తనలో ఆ రాముణ్ణి కీర్తిస్తూ ఈ వేదాగమ శాస్త్ర పురాణాల్లో ఉన్నటువంటి ఆయన పేర్లను కీర్తిస్తూ, 2వ కీర్తనలో త్యాగరాజ స్వామి వారే స్వయంగా ఆత్మనింద చేసుకుంటూ, 3వ కీర్తనల్లో సద్విమర్శ చేస్తూ రాముడు దర్శనం ఇచ్చినప్పుడు, రాముడు స్వయంగా మాట్లాడినప్పుడు త్యాగరాజు స్వామి వారికి ఏమి బోధనలు చేశారు చెప్పుకుంటూ, ఈ 4వ కీర్తనల్లో ఆయన రామచంద్రమూర్తిని కనకన చూడగా కూడా ఎంతో రుచిగా కనకన రుచిర అని ఇక్కడ పొగుడుతున్నాడండి అయ్యా. అది ఎలాంటి తత్వాన్ని కలిగటండి? సపత్ని మాతయౌ సురుచి చే, ఈ యొక్క సవతి తల్లి ఏమైతే కర్ణశూలమైన మాటలు మాట్లాడిందో ఈ ధ్రువుడి విషయంలో, ఆ మాటలు కర్ణశూలమైన మాటలు విని తట్టుకోలేక తాళక శ్రీహరిని ధ్యానించి సుఖించేటటండి అయ్యా. ఈ శ్రీహరిని ధ్యానించగా ఏ దర్శనం ఇచ్చాడో ఆ దర్శనాన్ని కనకన రుచిరా, ఓ రామచంద్రమూర్తి నీ దర్శనాన్ని కనకన రుచిరా అని చెబుతూ, సుఖాస్పద విముఖాంబుదర పవన విదేహ మానస విహారాప్త సురభూజ మాన్విత గుణాంగ శిధానంద కకతురంగ ధృతరథాంగ పరమదయాకర కరుణ రసవరుణాలయ భయాపహర శ్రీ రఘుపతి నిన్ను కనగన రుచిర కనక వసన నిన్ను. విదేహమానస విహారాప్త, విదేహమానస విహారాప్త, విదేహ అనగానే సీతాదేవండి. రాముడు సీత యొక్క హృదయంలో ఎప్పుడు విహరిస్తుంటాడండి అని చెప్తారండి. ఇప్పుడు మనం 50-100 డిగ్రీలు చదువుకున్న వారిని దీనికి అర్థం అడిగితే, కానీ నిజమైన అర్థం అది కాదటండి అయ్యా. విదేహ మానస విహారాప్త అంటే ఈ దేహము నేను కాదు, ఈ శరీరము నేను కాదు అని భావించి ఎవరు రాముణ్ణి హృదయంలో నిలుపుకోగలరో వారి హృదయాల్లో రామచంద్రమూర్తి విహరిస్తాడటండి అయ్యా. మనకి స్వామి వివేకానంద కూడా ఒక సందర్భంలో ఇనప శరీరం, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం కల యువత 100 మంది నా వెంట ఉంటే ఈ భారతదేశం యొక్క స్థితిగతుల్ని మార్చేస్తాను అన్నారట కదండి అయ్యా. ఈ ఇనప శరీరం, ఉక్కు నరాలంటే అదేనండి. ఈ దేహం నేను కాదు, ఈ శరీరం నేను కాదు అని భావించగలిగే నిజమైన తత్వాన్ని ఎవరు కలిగి ఉన్నారో వారే నిజమైన ఋషులు, వారే నిజమైన మునీశ్వరులు, వారే నిజమైన యోగులు.
ఆ తత్వాన్ని ఎవరు కలిగి ఉన్నారో వారి యొక్క హృదయంలో అయ్యా అలాంటి శరీరాన్ని ఎవరు కలిగి ఉన్నారో వారి హృదయంలో రామచంద్రమూర్తి విహరిస్తాడటండి అయ్యా. అది విదేహ మానస విహారాప్త అంటే. ఇదే కీర్తనలో మృగమదలలామ శుభనితిల వరజటాయో మోక్ష ఫలదా. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, జటాయువు శ్రీరాముడి యొక్క సంభాషణలో కూడా చతుర్వర్ణాల వారు ఒక తల్లి పిల్లలని. ఈ మర్మం అంతా కూడా ఈ శ్రీరాముడు జటాయువు సంభాషణలో, నిజమైన వాల్మీకి రామాయణంలో మొట్టమొదటిసారి రామచంద్రమూర్తి జటాయువు కలుసుకున్నప్పుడు చెప్పిన వివరాలు కూడా మనం గతంలో చెప్పుకున్నాం కదండి అయ్యా. ఈ యొక్క త్యాగరాజు స్వామి వారి యొక్క 4వ ఈ పంచరత్న కీర్తనల్లో ఆ రామచంద్రమూర్తి యొక్క దర్శనాన్ని, కనకన రుచిరా అని ఆయన తత్వాన్ని వివరించారండి అయ్యా త్యాగరాజు స్వామి వారు. వచ్చే ఎపిసోడ్లో, వచ్చే భాగంలో ఈ 5వ పంచరత్న కీర్తన ఎందరో మహానుభావులు, ఎవరు నిజమైన మహానుభావులు అనే తత్వాన్ని ఆయన ఉపదేశించారో ఆ తత్వాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి అయ్యా. నేను మీ వీర రాఘవరెడ్డి అయ్యా, స్వరాంధ్రుణ్ణి.